హాయ్! హలో అండి. కార్తీక మాసం జరుగుతుంది కదండీ! సో, మేమైతే పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ అందరం. సో, అంటే మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్ మాట. అందరం కలిపి ఒక 19 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇట్లాగా రీచ్ అయ్యే ప్లేస్‌కి మధ్యలో నేషనల్ మార్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ పాలు, ఇంకా పెరుగు అలాంటివి తీసుకోవాల్సినవి ఉంటాయి. ఇక్కడ ఒకసారి స్టాప్ ఆగి అన్నీ తీసుకుని అందరం కలిసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అన్నది చెప్తాను. ఇక్కడ అందరూ పిక్నిక్ వస్తుంటారు అనుకుంటా వనభోజనాలకి. ఎవరో అంతకుముందే వచ్చి వంట చేసుకున్నట్టున్నారు. రాళ్ళు అన్నీ కూడా పెట్టున్నాయి. బట్ ఇక్కడ క్లీన్‌గా లేదని చెప్పేసి ఈ ప్లేస్ కాకుండా మేము వేరే ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. అక్కడైతే మొత్తం మేము తెచ్చిన సామాను అంతా పెట్టుకుందామని ముందు ప్లేస్ అయితే చూసుకుంటున్నామట. ఈ లోపలనే వీళ్ళిద్దరూ ఆటలు స్టార్ట్ చేస్తారు. మా హస్బెండ్, ఐషి ఫస్ట్ వీళ్ళ ఆటలే కదా ముందు మొత్తానికి ఆటలైతే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఒక చిన్న అది చెరువనాలో మరి ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. అది చూపిస్తాను చూడండి. ఫైనల్లీ మాతో పాటు వచ్చిన ఫ్యామిలీస్ కూడా వచ్చేసారు. అందరూ రీచ్ అయిపోయారన్నమాట. సో, మేము ముందొచ్చాము కదా! ముందుగా మేము ప్లేస్ ఒకటి చూసాము. ఇంకా అక్కడ మాది ఇలాగా బ్లాంకెట్ వేసేసి దాని మీద మేము తెచ్చిన సామాను అంతా పెట్టేసుకొని ఇంకా వెల్కమ్ డ్రింక్స్ మాట స్టార్టింగ్. పిల్లలు ఇంకా వాళ్ళకి డ్రింక్స్ అని, ఇంకా చిప్స్ అని, చాక్లెట్స్ అని అట్లా తీసుకొచ్చాము. సో, వాళ్ళైతే ఆ లేస్ ప్యాకెట్స్ అవి తింటూ ఇంకా ఆ జ్యూస్ అది తాగారన్నమాట. ఐషి చూసారా ఆ డప్పు అది మెడలో వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మామూలుగా కాదు డప్పులు అవి కొట్టేస్తుంది. ఇంకా మేమేంటంటే రీచ్ అయ్యాక పొయ్యి అది పెట్టుకుని అక్కడే వంట చేయాలి అని చెప్పమాట. అంటే యాక్చువల్‌గా కొన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాము. స్వీట్స్ అని స్వీట్ ఐటెమ్ అయితే తీసుకొచ్చాము గులాబ్ జాము. మిగతాది ఇంకా అక్కడే కుక్ చేసుకుంటే ఆ ఇది వేరుంటది. లేదు అంటే ఇప్పుడు 19 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో ఐటెమ్ అలా తెచ్చుకుని అక్కడే కూర్చొని తింటే అది వేరుంటది. బట్ ఇట్లా అక్కడికి వెళ్ళి వండింది ఆ కిక్ వేరుంటది అన్నట్టు మెజారిటీ పీపుల్ ఇలా వండుదామన్నారని చెప్పి ఇంక అక్కడే కుక్ చేయడం అయితే చేసామన్నమాట. ఫస్టు పిల్లలకైతే జ్యూస్ అది ఇచ్చేసాం కదా! మా కోసం అయితే మేము కాఫీ అది అయితే ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనకి సెంటిమెంట్ కదా! పొయ్యి పెట్టాక పాలు పొంగించి ఏదైనా చేస్తాం కదా! సో, అలా పాలు పొంగడం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈ పాలు పొంగిన తర్వాత ఇంకా కాఫీ అది కలిపామన్నమాట. ఆ పక్క పొయ్యి మీద కూడా రెడీ చేసేసాం. ఏంటి అంటే ప్లానింగు వెజిటబుల్ బిర్యానీ అండ్ వెజిటబుల్ కర్రీ, రైతా మామూలే కదా! ఇంకా అది అన్నీ ఇంటి దగ్గరే చాప్ చేసి తీసుకురావడం అయి జరిగిందన్నమాట. కట్ చేసేసుకుని అన్నీని వెజిటబుల్స్, ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి అవన్నీ ఇంకా ఇక్కడ తెచ్చి డైరెక్ట్ ఇంకా కుక్ చేయడానికి ఫస్ట్ అయితే పన్నీర్ అయితే ఇంకా కాఫీ ప్రిపేర్ చేసేసాం. అది తాగేసి తర్వాత ఒక దాని మీద పన్నీర్ అది ఫ్రై చేస్తున్నాము. ఇంకో దాని మీద వచ్చేసి బిర్యానీకి అయితే రెడీ చేసి పెట్టామన్నమాట. బిర్యానీ స్పైసెస్ అవన్నీ తెచ్చుకున్నాము. అన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. ఇవి ఎలానా అంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క ఏమేమి ఐటెమ్స్ తేవాలన్నది లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసారన్నమాట. సో, వాళ్ళ లిస్ట్‌లో ఏమున్నాయో వాళ్ళు తీసుకొస్తారు. సో, అందరికీ అలా షేర్ చేస్తారు కాబట్టి మిస్ అవ్వకుండా రాసుకున్నాయి ఎవరికి ఇచ్చారో వాళ్ళు తేవడం జరిగింది. సో, ఇంకా స్పైసెస్ అన్నీ ఇంకా ఏసి అన్నీ తీసుకున్నాం కదా! అవంతా వేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత
ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ ఇంటి దగ్గర నుంచే కట్ చేసుకుని తెచ్చుకున్నాము. అంతా ప్రాసెస్ అంతా ఇంటి దగ్గరే జరిగింది. జస్ట్ ఇక్కడ తెచ్చి కుక్ చేయాలి అన్న ఒక్కదానికే, అంటే ఇంటి దగ్గరే కుక్ చేసుకుని తెచ్చుకుంటే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ ఐటమ్స్ కూడా మనం తిన్నట్టు కూడా ఉంటాయి. ఇట్లా అయితే తక్కువ ఐటమ్సే అవుతుంది. కానీ అక్కడికి వచ్చి కుక్ చేసుకునే తిన్న ఆ కిక్ వేరు ఉంటుంది. తక్కువ ఐటమ్స్ అయినా బట్ పొయ్యిల మీద కుక్ చేసేది అదంతా వేరు ఉంటుంది అని చెప్పి ఇంకా ఇక్కడే కుక్ చేయడం జరిగింది. కావాల్సినవి అన్నీ ఇట్లా అన్నీ ఏది మిస్ కాకుండా చక్కగా తెచ్చుకొని అన్నీ ఒక దాంట్లో సర్దుకొని మంచిగా ఎవరిదాలు తెచ్చుకున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు అందరూ కుక్ చేస్తుంటే మగవాళ్ళు పిల్లలు అందరూ ఇక్కడైతే క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళ గేమ్స్ మాట, అంటే వాళ్ళు అందులో క్రికెట్ అవి ఆడలేని వాళ్ళు చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి తగ్గ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. అలా బ్యాచ్ల వైజ్ అన్నమాట. ప్రతిదీ ఇంటి దగ్గర నుంచే కట్ చేసి చక్కగా పేస్ట్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పి రకరకాల అన్నీ కూడాను చక్కగా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. మీరు అనుకోవచ్చు అన్నీ ఇక్కడికి వచ్చి చేసుకునే బదులు ఇంటి దగ్గరే చేసుకుని తెచ్చుకుంటే ఎక్కువ ఐటమ్స్ కూడా షేర్ చేసుకుని తిన్నట్టు ఉంటుంది కదా అనుకుంటారు. బట్ ఇక్కడ కుక్ చేసిన ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అది ఎంజాయ్ చేయాలి అన్న చెప్పి ఇట్లా చేయడం జరిగింది. లేదు ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాలి అనుకుంటే మీరు చక్కగా ఇంటి దగ్గర అన్నీ చేసుకురావచ్చు. చెప్పాను కదా ఈ బ్యాచ్ చిన్నపిల్లలు కదా వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు లూడో ఏదో ఆడుకుంటున్నారు హాయిగా. ఇంకా పెద్దవాళ్ళు అయితే క్రికెట్ అవన్నీ ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి మేము కుక్ చేసుకుంటున్న టైంలో ఒకేసారి ఎక్కువ మంది మాట క్రౌడ్ వచ్చేసారు. ఏంటి ఇంతమంది ఎందుకు వచ్చేస్తున్నారు ఏం అర్థం కాలేదు మాకు. మేమేనా, వాళ్ళు కూడా వనభోజనాలకి పిక్నిక్ వచ్చారన్నమాట. సో అప్పుడు మాకు మ్యాటర్ అర్థమైంది. ఇంకా వాళ్ళు ఏంటంటే మేము కూర్చున్న ప్లేస్ నుంచి పాస్ అయి వెళ్ళిపోతున్నారు. సో మేము చాలా ఐటమ్స్ అవి తెచ్చుకున్నాం, ఏదైనా మిస్ అయిపోతుందని ఇంకా వీళ్ళందరినీ ఆటలు ఆడుకుంటున్నారు కదా వాళ్ళని వచ్చేసేమని చెప్పాము. మేము చైర్స్ అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. స్టూల్స్, ఫోల్డబుల్ చైర్స్ అన్నీ తెచ్చుకున్నమాట. సో మేము పెట్టుకున్న ప్లేస్ అంతా వీళ్ళు ఆక్యుపై చేసేసి రౌండప్ చేసేసి చైర్స్ వేసుకుని మగవాళ్ళు పిల్లలు అందరూ కూర్చున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు మేము పెట్టిన ప్లేస్ మేంచే పాస్ అయి వెళ్తున్నారు. ఏది పట్టుకెళ్ళిపోయినా ప్రాబ్లం అవుతుంది కదా. అలా మా ప్లేస్ని అయితే మేము వాళ్ళని రానివ్వకుండా అలా ఆక్యుపై చేసి ఆపుకున్నాము. ఇక్కడైతే నేను రైతా అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే చాలామంది ఇక్కడ వనభోజనాలకి అయితే చాలామంది వచ్చారు. మేబీ ఇది ఫేమస్ ప్లేస్ ఏమో నాకైతే తెలీదు. మేము కూడా గూగుల్లో చూసే జస్ట్ మ్యాప్ పెట్టిన అందరం ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అనుకుని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాము. ఎప్పుడు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ఇది మాకు 50 కిలోమీటర్స్ వచ్చిందన్నమాట. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. కుకింగ్ చేసుకోవడానికి బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ చూపించాను కదా అది లేక్ అనాలో దాన్ని ఏమనాలో తెలీదు. ఆ వ్యూ అది కూడాను చాలా బాగుంది. చిన్నపాటి చెరువులాగా ఉంది. చాలా బాగుంది అదంతాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఇంకా కుక్ అయిపోతుంది. పుల్లలు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం మేము. భలే మండిని నిజంగాను. ఇక్కడ బిర్యానీకి అయితే మొత్తానికి ఎసరు వచ్చేస్తుంది. బియ్యం వేసి కుక్ అయిపోతుంది. ఇంకా పిల్లలకి ఇలా ఆడొచ్చారు కదా ఆకలేస్తుందంట, వంట లేట్ అవుతుందంటే వీళ్ళకి ఇలాగా చక్కగా మేము గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. గులాబ్ జాము చిన్నపిల్లలు తినను గులాబ్ జామ్ అంటే చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్ ఇంకా చాలా తీసుకొచ్చి. ఎలా ఉన్నాయి గులాబ్ జాములు? గొల్లగా ఉన్నాయా? గులాబ్ జామ్ నేను తింటుంటే మా హస్బెండ్ గులాబ్ జామ్ ఎలా ఉన్నది అని అడుగుతున్నారు. కామెడీ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి వంట బాగా వండడం కట్టెల మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా బాగా వండారు. ఎట్లనా అంటే కింద మాడిపోతుంది, అడగంటేస్తుంది అని చెప్పేసి దాన్ని దింపేసి బొగ్గులు వేసి మళ్ళీ కుక్ చేశారన్నమాట. ఫైనల్లీ మా వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి. మేము వెజిటేబుల్ బిర్యానీ అండ్ వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అండ్ రైతా. స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ అన్నమాట. ఇంకా డ్రింక్స్, చిప్స్ అవన్నీ అయితే ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకొచ్చాం. గులాబ్ జామ్ కూడాను. వీళ్ళు కూడా చూసారా భోజనాలకి ఉండే కొద్ది ఇంకా పెరిగిపోతున్నారు క్రౌడ్. చాలా ఎక్కువైపోయారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర వాటర్ లేదని ప్లేట్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో అని వచ్చి మమ్మల్ని అడగడం అది జరిగింది. మా దగ్గర ఉన్నాయైతే ఇచ్చాము. ఇంకా వీళ్ళెవరో కానీ మా పక్కనే వీళ్ళు కూడా బ్యాచిలర్స్ కుక్ చేసుకుంటున్నారు. అక్కడే కుక్ చేసుకుని తిన్నారు. బట్ లేట్గా స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎక్కువ మంది క్రౌడ్ అయిపోయి వాళ్ళు మైక్ సెట్స్ అవి పెట్టారు. మాకు బాగా డిస్టర్బెన్స్ ఉందని ఇంకా మాకు మ్యూజిక్ అది వినపడట్లేదని మేము కూడా మైక్ అది పెట్టుకుని ఇంకా గేమ్స్ ఆడాము.
మా హస్బెండ్ రింగ్‌లో తిరగకుండా రింగ్ బయట తిరుగుతున్నారు. అందుకే నేను తోసేసి తీసేసుకున్నాను. పాపం ఎలా చూస్తున్నారో ఏమైందో ఆయనకు అర్థం కాలేదు. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకి గిఫ్ట్ అన్నారన్నమాట. ఐషి అయ్యో! అనవసరంగా నేను కూర్చున్నానే అని ఫీల్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్‌లో ఓడిపోయింది. ఓడిపోయి అయితే ఈ మినీ ఫ్యాన్ అయితే గిఫ్ట్ కింద తీసుకుంది. ఇక్కడి నుంచి మేము ఇంకా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది నాచారం గుట్టమాట. ఇక్కడ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా వీడియో అది అయితే మొత్తానికి లైట్గా తీసాను, ఎక్కువేం కాదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము ఈవినింగ్ 5:30-6 ఆ టైంలో ఇంకా వీళ్ళు ఏంటంటే చాలామంది దీపాలు వెలిగించారు. అంటే అన్నీ తినేసి వెలిగించడం కరెక్ట్ కాదని నేనైతే వెలిగించలేదు. మిగతా వాళ్ళు చాలామంది వెలిగించిన వాళ్ళు ఉన్నారు. లేదు మాతో వచ్చిన ఫ్యామిలీస్ కాకుండా బయట వాళ్ళు వెలిగించిన వాళ్ళు ఆ టైంకి వెలిగిస్తున్నారు. అవన్నీ మాట అక్కడ దీపాలు అవన్నీ వెలిగి ఉన్నాయి. అదే నేను తీసి చూపిస్తున్నాను. గుడి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా గుట్ట కొండ అలా ఉన్న ఏరియాలో కోతులు అయితే చాలా ఉంటాయి కదా, అట్లనే చాలా కోతులు ఉన్నాయి. ఇదేంటంటే చుట్టూత కొండల కింద ఉంది, మధ్యలో టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ అయితే. మామూలుగా ఇలా వనభోజనాలకి ఏమైనా పిక్నిక్ అలాగా ఎవరన్నా పెట్టుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇక్కడ చెప్పాను కదా కోతులు విపరీతంగా ఉన్నాయి. టెంపుల్ దగ్గర నుంచి మేమంతా కూర్చున్నది అంతా వేరే ప్లేస్ మాట అది. ఇక్కడ నేను దీపారాజన అయితే చేయలేదు, చెప్పాను కదా దీపాలు ఏం వెలిగించలేదు. జస్ట్ మామూలుగా దండం పెట్టుకుంటున్నాను అంతే. బయట ఇక్కడ శివలింగాలు ఉన్నాయన్నమాట. అందరూ అక్కడ ఏంటంటే దీపాలు అవి ముట్టిస్తున్నారు అక్కడ. ఇది యాక్చువల్గా టెంపుల్ అంతా ఒక సైడ్ ఉంది. టెంపుల్కి క్రాస్ చేసి కొంచెం ముందుకి వెళ్ళి పిక్నిక్ స్పాట్ అది మాట. ఓపెన్ ఏరియా ఉంది, చెట్లు అవి ఉండి బాగుందన్నమాట. దానికి దీనికి ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. చాలా అయితే బాగుంది. మేమైతే మొత్తం తాగడానికి వాటరు, తర్వాత వేస్ట్ వాటరు అవన్నీ కూడా మేమే అన్నీ క్యారీ చేసి తెచ్చుకున్నాము. అక్కడైతే మరి వాటర్ దొరుకుతాయి, దొరకకుండా ఉండవు. బట్ నాకైతే తెలీదు, మేమైతే క్యారీ చేసి తెచ్చుకున్నాము. ఇది నేను గుడిలోకి వెళ్తున్నప్పుడు మొత్తం ముగ్గు వేస్తున్నారన్నమాట చాక్ పీస్తో. మళ్ళీ నేను బయటకు వచ్చేప్పటికి ఇలా దీపారాజనకి అంతా పెట్టారు డెకరేషన్, చాలా బాగుంది. మేము ఇంకా అదంతా అయిపోయింది పిక్నిక్ అది క్లోజ్ చేసుకుని మేము వెళ్ళే టైంకి మేము తప్ప ఎవరో లేరు చూడండి, మా కార్లు మాత్రమే ఉన్నాయి. ఇది మేము ఇక్కడే వంట చేసుకుని తిన్న ప్లేస్ అంతా ఇదే మాట. చాలా బాగుంది. మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.